రాయలసీమ జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని తెలిపారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇందుకోసం ఎన్ని లక్షల కోట్లైనా వెచ్చిస్తామన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట జలాశయాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి నిమ్మల పరిశీలించారు. గత ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులపై ఏమాత్రం దృష్టి సారించలేదని నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇక జలాశయాల నీటి సరఫరా కాలువలు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అతి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఖచ్చితంగా నీరంతా కూడా రాయలసీమ ఇటువైపు అయినా సరే మరి పంపించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఒక దూరదృష్టితోటి ఈ యొక్క రాష్ట్రంతో పాటు రాయలసీమను కూడా సస్యశ్యామలు ఎట్లా చేయాలనే ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేయడానికి అదే ఏదైతే గోదావరి టు పెన్నా ఇంటర్లింకింగ్ దగ్గర 70,000 కోట్లు 60,000 కోట్లు 80,000 కోట్లు అయినా సరే అది గేమ్ చేంజర్, రాష్ట్రాన్ని మార్చేస్తుంది. అంచేత ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు 2-3 ఏజెన్సీలు పెట్టి అవి కూడా రివ్యూస్ చేసుకుని మనం వాటర్ తీసుకొచ్చేటువంటి మార్గం ఏది తక్కువగా ఉంటుంది, ఏది మనకు నిధులు తక్కువలో అవుతుంది అనేటువంటిది కూడా రివ్యూ జరుగుతుంది. తొందరలోనే ఏదైతే ఆ గోదావరి పెన్నా లింకింగ్ ఏదైతే ఆ నదుల అనుసంధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉందో అది కూడా నెరవేరితే ఇంకా రాయలసీమ అంటే మళ్ళీ గతంలో మాదిరిగా ఒక రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మళ్ళీ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియదు. రాష్ట్రాన్ని